కానీ తీన్మార్ మల్లన్న ఏమన్నాడు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2020 వరకు 20 వరకు ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయని ఒక్కసారి మనం ఇక్కడ వెబ్సైట్లో కొడితే 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి రెండు ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది. 2020 ఏమన్నా అప్డేట్ చేసుకో, ఏమన్నా చేసుకో, మన్ను మసాడు ఏమైనా పేర్లు మార్చుకో, లేకపోతే ఇంకేమైనా అడ్రస్ మార్చుకో, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకో, ఏదైనా మార్చుకున్నా కానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం అదే ఉంటుంది లెక్క. అయితే 3,95,00,000 ఆధార్ కార్డులు 2020 వరకు, అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 2020 వరకు ఇది 3,95,00,000 ఆధార్ కార్డులు ఉంటే, మరి ఇప్పుడు జనాభా ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు 3,54,00,000 మందికి సంబంధించినటువంటి వివరాలు వచ్చినాయి మాకు. ఇంకా 16 లక్షల మంది వివరాలు ఇంకా రాలేదు. కులగణనలో వాళ్ళు పాల్గొనలేదని చెప్పింది. అంటే ఈ 3,54,00,000 ప్లస్ ఆ 16 కోట్లు వేసుకుంటే మొత్తం 3,70,00,000 మంది అవుతున్నారు. మరి అది 2020లోనే 3,95,00,000 ఉన్నటువంటి జనాభా మరి 2025లో 3,70,00,000 ఎట్లయితుంది? 16 లక్షలు కూడా కలుపుకుంటే ఈ కులగణనలో కూడా కలుపుకున్నటువంటి వివరాలు తీసుకుంటే మనం క్లియర్గా కూడా చెప్పినాం. ఈ పాఠశాలలో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు, తర్వాత ఇంటర్మీడియట్ ఎంతమంది చదువుకుంటున్నారు, అసలు అది ఏంటి దీనికి సంబంధించినటువంటి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చినాం. ఇవన్నీ తీన్మార్ మల్లన్న లెక్కలు కాదబ్బా. మీరు మీ డాటాలో గవర్నమెంట్ పెట్టిన డాటా నుంచే తీన్మార్ మల్లన్న తీసుకొని బీసీల డాటా ఏంది, తెలంగాణ రాష్ట్రం డాటా ఏంది అని పూర్తిగా మీ కళ్ళ ముందు పెట్టేళ్ళు. మీ కళ్ళ ముందు పెట్టిన ఎక్కువ మాట్లాడడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే లాజిక్గా ఆలోచించండి. యాక్చువల్గా ఇది మొత్తం కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి విషయము.